ప్రాంగణంలో పురాతన శివాలయము 3 రోజుల క్రితము విగ్రహాలు ధ్వంసం చేయబడ్డాయి. విగ్రహాలు ధ్వంసం చేయబడ్డాయి. దానికి ఒకసారి తీసుకుంటాం. సుమారు 27 ఏళ్ళు అవస్థ ఉంది ఈ ప్రభుత్వం ఏర్పడి. అభివృద్ధిలో శూన్యం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా అనేక హిందూ దేవాలయాల మీద అటాక్ చేస్తూ ధ్వంసం చేయబడతా ఉన్నాయి. గత 7 రోజుల క్రితం ఓల్డ్ సిటీలో అంతకుముందు అమ్మవారి గుడి, ఇప్పుడు మన హిందూ నగరంలోని గోపాల్ బాగ్ ప్రాంగణంలో శివాలయము, నంది, లింగము అన్నీ కూడా ధ్వంసం చేయబడింది. ఇంత జరిగినా కానీ దేవాలయాలను ధ్వంసం చేయబడతామండి. హిందూ అమ్మాయిల మీద లౌజా పేరు మీద ఇచ్చిపోతా ఉన్నారు ముస్లింలు. హిందువుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. మొదలై మనం ఢిల్లీలో ఒక సంఘటన చూస్తాం. హిందువులు కూడా అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పల్లెత్తు మాట, ఇన్ని సంఘటనలు జరిగితే, హిందువుల మీద హిందూ ఆలయాల మీద దాడులు జరిగితే పల్లెత్తు మాట ఇంతవరకు ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు. ముఖ్యమంత్రి కాకుండా మరి మంత్రులు, దేవాదాయ శాఖ మంత్రి ఉన్నాడు, ఇతర మంత్రులు ఉన్నారు. పోనీ వీళ్ళంతా ముస్లింల తొత్తులు అంటే మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎవరికి కూడా ఒక మాట మాట్లాడుతున్న విషయం. సెక్యులర్ అంటారు. ఇదే నా సెక్యులర్ నేను అడుగుతా ఉన్నా. ఈరోజు దేశంలో సెక్యులర్ అంటే నిజమైన సెక్యులర్ పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. సెక్యులర్ని మేము పాటిస్తున్నామంటే హిందువులు మాత్రమే. హిందువులే నిజమైన సెక్యులర్. హిందువులు మీరు ఏ చరిత్ర ఎక్కడ ఎప్పుడు చూసినా కానీ, ఏ చర్చ్ మీద కానీ, మసీదుల మీద కానీ దాడి చేసిన సందర్భం మీకు ఒకటి కూడా కనిపించింది. సొంకా సాత్ సొంకా వికాస్ అని భారతీయ జనతా పార్టీ నినాదంతో అభివృద్ధిలో సంక్షేమ పథకాలు కానీ, సంస్కరణలు కానీ అందరికీ వర్తించే విధంగా ప్రభుత్వం మోడీ గారి పరిపాలన సాగుతూ ఉంటే, ఇక్కడ ఒక వర్గానికి సంతోషపెట్టడానికి, కేవలము ముస్లింలను సంతోషపెట్టడానికి పల్లెత్తు మాట అనకపోవడము హిందువులందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. హిందువులందరూ కూడా చూస్తూ ఉన్నారు మీ పరిపాలన ఏ విధంగా కేవలము ముస్లింల కోసమే పనిచేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్. నన్ను రేవంత్ రెడ్డి పిలవండి అని సంతోష్ ఆయన చెప్తా ఉన్నారు. ఇంకొక వైపు ఓవైసీ బ్రదర్స్, రెడ్డి కానీ, మున్నూరు కాపు కానీ, రావులు కానీ, ఎవరైనా కానీ మా దగ్గరికి రావాల్సింది, మా కాళ్ళ బూట్లు నాటాల్సిందని చెప్తే కూడా వీళ్ళకి సిగ్గు రావడం లేదు. కేవలం అధికారం కోసం ఇంత దిగజారుడం.